పాయింట్ నెంబర్ 3, మేము బైబిల్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అంటే, క్రైస్తవులు హిందువుల ఇళ్ల మీద పడి మా దేవుడే నిజదేవుడు, మా దేవుడిని నమ్మకపోతే నరకానికి పోతారు, మీకు ఇది తప్ప వేరే గత్యంతరం లేదు, దిక్కు లేదు అని మాట్లాడుతున్నారు కనుక, మతం మారండి అని బలవంతం చేస్తున్నారు కనుక, అసలు వాళ్ళు చేసే ప్రచారాలు ఎంతవరకు నిజం, ఆ బైబిల్ ఎంతవరకు సత్యం, అది దైవ గ్రంథమా కాదా, అందుట్లో ఉన్నటువంటి దేవుడు సరైనవాడా కాదా అని పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. తప్పనిసరి పరిస్థితిని వాళ్ళు కల్పిస్తున్నారు కనుక మేము దాన్ని పరిశీలించాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా మాకు అవసరం అయ్యి పుస్తకాన్ని అంతా అధ్యయనం చేసి ఆ తర్వాత యథార్థ దృష్టితో మాట్లాడుతున్నాము మేము. కానీ కత్తి మహేష్ దగ్గరికి వెళ్ళి ఎవరు రాముడు ఒక్కడే దేవుడు, రాముడు నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు, నీకు ఈ తప్ప వేరే దిక్కు లేదు, మతం మారాలి, ఈ మతంలోకి రావాలి అని చెప్పి ఎవరు బలవంత పెట్టలేదు, నిర్బంధం చేయలేదు. అంటే కత్తి మహేష్కి రాముడి గురించి బహిరంగంగా వచ్చి దూషించాల్సిన అవసరం లేదు, ఆయన గురించి